సురేఖ ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరుంది. పార్టీలు మారినా రాజకీయాల్లో పడిలేచిన మహిళగా అందరి గౌరవము పొందారు. సురేఖ అంటే పోరాడే నాయకురాలని మీడియా కూడా చాలాసార్లు ప్రశంసించింది. కాకపోతే తాము ఊహించిందంతా తప్పని, సురేఖ కూడా కొందరు నాయకుల్లాగే దిగజారుడు స్వభావమున్న మనిషిని ఒక్క స్టేట్మెంట్ తో తేలిపోయింది. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ కనీస మర్యాదలు పాటించని ఒక సాధారణ నాయకురాలిగా మిగిలిపోయే స్టేట్మెంట్ సురేఖ నోట వచ్చింది. రోడ్డున పోయే వాళ్ళు ఆధారం లేని గాసిప్స్ వదిలినట్లుగా సురేఖ కూడా ఒక సినీ కుటుంబంపై వల్గర్ కామెంట్ చేశారని అనుకోవాలి. ఆమె ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరి భుజంపై గన్ పెట్టి ఎవరిని కాల్చబోయారు, చివరకు ఆ బుల్లెట్ ఎవరికి తగిలిందో అర్థమయ్యేందుకు ఆమెకు చాలాసేపు పట్టింది. దాసుడి తప్పులు దండంతో సరి, రాజకీయ నాయకుడి తప్పులు సారీతో సరి అని సర్ది చెప్పుకునేందుకు కూడా వీలు లేని విధంగా ఆమె కామెంట్స్ ఉన్నాయి. అందుకే ఇప్పుడు సురేఖ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర ఆగ్రహంతో ఉందని వార్తలు వస్తున్నాయి. ఆమె పట్ల కఠినంగా వ్యవహరించకపోతే కేవలం తెలంగాణ సమాజంలోనే కాకుండా యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పట్ల నెగిటివ్ ఫీలింగ్ వస్తుందని గుర్తించాలి. తెలుగు సమాజంలో ప్రతి ఒక్కరూ సురేఖ కామెంట్స్ పై హట్ అయిన మాట వాస్తవం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఆమెకున్న రాజకీయ వైరం అంతవరకు నడిపిస్తే బాగుండేది. సురేఖ అలా చేయలేదు. అలా చేస్తే ఆమె సురేఖ ఎందుకు అవుతారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. తమ రాజకీయ బురదలోకి అక్కినేని కుటుంబాన్ని లాగిన ఘనత పొందారు. పైగా ఆమె మాట్లాడిన మాట కూడా మామూలు మాట కాదు. సమంతను తన దగ్గరికి పంపాలని కేటీఆర్ కోరినట్లుగా ఆమె చెప్పుకొచ్చారు. పైగా అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కూడా అందుకు ఒప్పుకొని సమంతపై ఒత్తిడి తెచ్చారని, అక్కడ తేడా కొట్టడంతో వ్యవహారం విడాకులకు దారితీసిందని స్వయంగా చూసినట్లు సురేఖ ప్రకటించారు. విన్నవాళ్లు ఎవ్వరైనా అవాక్కయ్యే మాట అది. అక్కినేనిది ఒక గౌరవప్రదమైన కుటుంబం, సామాజిక విలువలను పాటించే కుటుంబం అని అందరికీ తెలుసు. కేటీఆర్ పై కోపంతో అక్కినేని కుటుంబాన్ని అభాసుపాలు చేస్తున్నారని సురేఖ గుర్తించలేకపోయారు. పైగా బాధ్యత గల ఒక మంత్రి పదవిలో ఉంటూ ఆమె పిచ్చి పిచ్చిగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ పరువు తీశారు. మంత్రులుగా ఉన్నవారు ఇలా మాట్లాడవచ్చా అన్నది ఇప్పుడు మరో ప్రశ్న. సురేఖ కామెంట్స్ కు నాగార్జున, నాగ చైతన్య, సమంత, అమల రియాక్ట్ అయ్యారు. వారు ఎంతో హుందాగా సమాధానమిచ్చారు. అంత డ్యామేజ్ జరిగినా కూడా సురేఖను వాళ్ళు పల్లెత్తు మాట అనలేదు. దయచేసి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని వేడుకున్నారే తప్ప సురేఖను వాళ్ళు బూతులు తిట్టలేదు. పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్న వ్యక్తిగత అంశంలోకి తలదూర్చవద్దని మాత్రమే సూచించారు. నిజంగా సినిమా ఇండస్ట్రీని ఇంత నీచంగా ఎవరైనా మాట్లాడటం మనం మొదటిసారి చూసుండొచ్చు. అందుకే దేనికైనా నిదానంగా స్పందించే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈసారి వేగంగా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగితే మౌనంగా చూస్తూ ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించారు. కాస్త ఆలస్యంగానైనా సీనియర్ నటుడు కొనిదెల చిరంజీవి స్పందించారు. మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలకు తానెంతో బాధపడ్డానని చెప్పుకున్న చిరంజీవి, సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేయటం సిగ్గుచేటు అన్నారు. అలా సినీ ఇండస్ట్రీలో చాలా మంది సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. సురేఖను ఇప్పుడు ఏం చేయాలన్నదే కాంగ్రెస్ హైకమాండ్ కు పెరుగుతోన్న టెన్షన్. వివరాలు ఆరా తీసిన హైకమాండ్ ప్రతినిధులు ఈ అంశంలో పూర్తి నివేదిక పంపాలని పీసీసీ అధ్యక్షుడిని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అదే టైంలో సురేఖ నుంచి కూడా వివరణ కోరటంతో ముందు జాగ్రత్త చర్యగా ఆమె సమంతకు క్షమాపణ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఓ డిమాండ్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. సురేఖ చేసినది అల్లాటప్ప ఆరోపణ కాదని జనం అంటున్నారు. అక్కినేని కుటుంబాన్ని చవకబారు వ్యక్తులుగా ఆమె అంచనా వేశారని, దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందేనని జనం అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే వచ్చిన 10 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజాగ్రహం పెరిగిపోతోంది. ఇప్పుడు సురేఖ కామెంట్స్ తో అది తారాస్థాయికి చేరింది. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగిస్తేనే కరెక్ట్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సురేఖ లాంటి లూజ్ టాక్ నేతలకు మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని వాదిస్తున్నారు. మరి ఆ సంగతి కాంగ్రెస్ హైకమాండ్ చెవులకు చేరిందో లేదో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.